పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. సో జాతకాలు అనేటివి చాలా మంది నమ్ముతారు, మరి కొంతమంది నమ్మరు. అసలు ఏంటి, కొంతమంది అయితే జాతకాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, మరి కొంతమంది భయపడతారు. అంటే వాటిలో ఏమన్నా దోషాలు ఉంటాయేమో అని వినడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. రీసెంట్గా చూస్తే వేణుస్వామి చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పినవి కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. సో అలానే మనకి ఇంకొక పేరు వినిపిస్తుంది, కశ్యప్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. సో అతను చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయి. రీసెంట్లీ జార్ఖండ్ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక, లేదా మోదీ గారి గురించి చూసుకుంటే, లేదా అమెరికా ఎలక్షన్స్ గురించి చూసుకుంటే సో తను చెప్పినట్టు జరిగాయి. అసలు ఎవరు కశ్యప్ గారు, అసలు ఆయన ఏం చేస్తుంటారు, ఏంటి, ఆయన ఆస్ట్రాలజీ ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. సో స్టూడియోలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తూ ఉంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి 1 year పరిపాలనలో చూసుకుంటే చాలా మంది ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ఇక నుంచి కొనసాగడు, తనేం అంతగా అనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఉంటారా ఈ పదవిలో? 5 సంవత్సరాలు కాంగ్రెస్ కొనసాగుతూ ఉంటుందా? జ్యోతిష్యం అనేది మన అంగాలు, వేదాంగాల్లో ఒకటి అనమాట. అది వేదాంగాల్లో మన ఋషులందరికీ మనకు అందించింది అనమాట. ఈ ప్రపంచం అంతా భగవంతుని ఆధీనంలో నడుస్తుంది. ఆ భగవంతుడు ఎవరికి ఎటువంటి జీవితం ఎలా ఇచ్చాడు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరిని ఎలా నడిపించాలి అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేసే పర్సన్స్ లాంటి వాళ్ళు ఈ గ్రహాలు అన్నమాట. ఎట్లాగైతే ఒక స్టూడియోలో రికార్డ్ అయిన ప్రోగ్రాము శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి అన్ని ఇళ్లకు, టీవీలకి, ఫోన్స్కి ఎట్లా వస్తుందో, అలాగే భగవంతుడు చేసి పెట్టిన ప్రోగ్రామ్ని ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు అనేవాళ్ళు, మనం అనేది మనిషి అనేది ఒక బయోమెషిన్ అని నా కాన్సెప్ట్ అనమాట. సో ఎవరు ఎప్పుడు ఎలా చేయాలి, ఏం జరగాలనేది ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఈ గ్రహాలు అనమాట. వీరు దీని ప్రకారం దీన్ని మన ప్రాచీన ఋషులు అంతా తెలుసుకుని ఎటువంటి గ్రహస్థితి ఉంటే జన్మ సమయానికి లేదా ఒక ఈవెంట్ సమయానికి ఉంటే వారికి ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది అనేది ఒక శాస్త్రంగా దీన్ని మనకి అందించారనమాట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచం అంతా నడిచేది గ్రహగతుల మీదే. ఆ గ్రహగతులు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ వచ్చారు. మోడర్న్ టైమ్స్కి వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది అనమాట. ఇప్పుడు మనిషి జాతకం అనేది ఒక యూజర్ మాన్యువల్. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, ఒక ఐటెం కొన్నప్పుడు, ఒక టీవీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ కొన్నప్పుడు దాంతోపాటు మనకు యూజర్ మాన్యువల్ ఇస్తాడు. అది దేంతో తయారైంది, ఎలా తయారైంది, ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది, ఎంత స్టోరేజ్ ఉంటుంది, ఎంతకాలం దాని లైఫ్ ఉంటుంది అనే డీటెయిల్స్ ఇస్తారు. అలా దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వాడుకోకూడదు అనే డీటెయిల్స్ కూడా ఇస్తారు. అట్లా ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫాలో అయ్యి దాన్ని వాడుకుంటే అది అంతకాలం లైఫ్ అంతా వస్తుంది. సో మధ్యలో ఏమన్నా మనం దాన్ని సరిగా వాడకపోయినా ఏం చేసినా మళ్ళీ తీసుకెళ్తే వారంటీ గ్యారంటీ పీరియడ్ ప్రకారం వాళ్ళు చేస్తారు. దాని ప్రకారం అందరూ చూసుకుని దాన్ని వాడితే, వాళ్ళు ఇచ్చిన యూజర్ మాన్యువల్ ప్రకారం దాన్ని వాడుకుంటే దాని లైఫ్ అంతా కంప్లీట్గా వస్తుంది. మధ్యలో దాన్ని సరిగా వాడకపోయినా, తెలియకుండా ఏదో రకంగా వాడినా దాన్ని ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఆ గ్యారంటీ వారంటీ ఉన్నంత వరకే వాళ్ళు చూస్తారు కానీ చేయరు. అదే రకంగా ఈ మనిషి అనేది నా దృష్టిలో ఒక బయోమెషిన్. దీనికి ఇచ్చిన యూజర్ మాన్యువలే ఈ జాతకం అన్నమాట. దీనిలో 3 విషయాలు ఉంటాయి ముఖ్యంగా. ఇది మనిషి లగ్నం, రాశి, నక్షత్రం, ఈ 3 రకాలు ఇది మనిషి జాతకంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఒరిజినల్ సూర్యుడి వైపు, ఆకాశం వైపు ఏ రాశి ఉన్నదో దాన్ని మన లగ్నం అంటారు. మనం పుట్టిన సమయానికి ఏ రాశిలో చంద్రుడు ఉన్నాడో మన రాశి అంటారు. ఏ నక్షత్రం ఉందో అది జన్మ నక్షత్రం అవుతాయి. ఈ 3 ఎలాగంటే, ఇప్పుడు మన డైలీ యాక్టివిటీలో మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, యూపీఐ ఐడి యూజ్ చేస్తూ ఉంటాం. ఫోన్పే లాంటి అటువంటివి అనమాట. అట్లాగా మన లగ్నం అనేది మన ఆధార్ కార్డు, రాశి అనేది మన పాన్ కార్డు, యూపీఐ ఐడి అనేది మన నక్షత్రం అనమాట. లగ్నం ప్రకారం అంటే మనకి వచ్చే యోగాలని పూర్వజన్మలో మనం చేసుకున్న వాటి ప్రకారం మనకి ఏం రావాలి, ఏం వచ్చి లగ్నం చెప్పుద్ది. అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది రాశి చెప్పుద్ది. అది మనకి లగ్నాత్తు వచ్చినా, రాశ్యాత్తు వచ్చినా నక్షత్రం ప్రకారం ఎంత రావాలో అంత వస్తుంది అనమాట. సో ఈ 3 ఐటమ్స్ తెలుసుకోవాలన్నమాట. అట్లాగే ఒకరి జాతకం పరిశీలించేటప్పుడు వారికి లగ్నం బలంగా ఉందా, రాశి బలంగా ఉందా, నక్షత్రం బలంగా ఉందా, ఏ ప్రభావం వారి మీద ఉంది అనేది చూసుకుని చెప్పాలి. ఇంక పొలిటికల్ విషయాలకు వచ్చేసరికి ఈ జ్యోతిష్యం అనేది మన ఇండియాలో వేదిక యాస్ట్రాలజీ ఫాలో అవుతారు, కానీ వెస్టర్న్లో కూడా యాస్ట్రాలజీ ఉంది, వరల్డ్ వైడ్గా యాస్ట్రాలజీ ఉందన్నమాట. దీంతో పాటు ముండేన్ యాస్ట్రాలజీ అని కూడా ఉందన్నమాట. అది ప్రాపంచిక, ప్రాదేశిక విషయాల గురించి చెప్తుంది అనమాట.
ఎక్కడన్నా రాజ్యాలు ఇదివరకు, ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది, ఇదివరకు రాజ్యాలు రాచరికం ఉండేవి. ఏ ప్రాంతానికి ఎవరు రాజు అవుతారు, ఎటువంటి పాలన ఉంటుంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు జరగవచ్చు అని ముండే నేషనల్ చెప్తారు. అప్పుడు అక్కడ వ్యక్తిగతంగా అప్పుడున్న మహారాజుల జాతకాలు కూడా పరిశీలించి చెప్పేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ నాయకులు దానిలోకి వచ్చారు. దాంతోపాటు ఈ ప్రాదేశిక ప్రాపంచిక వ్యవహారాలు కూడా గమనించాలి. నేను ఈ రకంగా చూసి చెప్పాను. కేసీఆర్ గారి గురించి వారి పార్టీ వారు కొంతమంది అడిగారు, వారికి చెప్పాను. మూడోసారి అవుతారా అంటే అవరని చెప్పాను. అట్లాగే రెండోసారి జగన్ గారు అవుతారంటే అవరని చెప్పాను. మూడోసారి మోడీ గారు వస్తారంటే మోడీ గారు వస్తారు, కానీ వారికి సొంతగా మెజారిటీ రాదు, అనుకున్న నెంబర్ రాదు, కొంత అందరితో కలిసి ఆయన గవర్నమెంట్ ఫాలో చేస్తారని చెప్పాను. ఆ తర్వాత వచ్చిన హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ గురించి అడిగారు, వాటి చెప్పాను. తర్వాత చాలామంది మన ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు, ఇంచుమించు మన తెలుగు వాళ్ళే 1 మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ట్రంప్ గారు వస్తారా ఎవరు వస్తారా అని చెప్పి అడుగుతుంటే జూలై 25 నేను ట్రంప్ గారు వస్తారని చెప్పాను. ఈ తర్వాత మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్ గురించి అడిగారు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నేను చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదివరకు రాచరికం ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, వారు ఏ రాజు రాజ్యానికి వస్తాడు, ఆ రాజ్యానికి వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటివి గమనించి ముందే అటువంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన హోమాలు యాగాలు చేసుకునేవారు. అలాగ ప్రయత్నం చేసుకునేవారు. అప్పుడు యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించేవారు. ఇప్పుడు ఎలక్షన్ల రాజ్యాలు. అట్లాగా ఇప్పుడు ప్రయత్నమే జరుగుతుంది, కానీ ప్రార్థన అనేది జరగట్లేదు. కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. ఆ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది దానిలో ఫెయిల్ అవుతున్నారు. ఇక మీరు అడిగిన రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటే ఇదివరకు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో అధికార పదవులు అంటే ద్రౌపది దాంపత్యం లాంటిది. ఆ పాండవులు అందరూ పంచుకోవాల్సి వచ్చింది. అదే రకంగా ఇప్పుడు కూడా అధికారాన్ని అందరూ పంచుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీలో మత్స్య యంత్రాన్ని కొట్టే అర్జునుడు లేక కర్ణుడు రేవంత్ రెడ్డి అనే కర్ణుడు మత్స్య యంత్రాన్ని కొట్టాడు. అధికారం కోసం ఆయన అందులో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఆయన్ని వారు కర్ణుడిగానే చూస్తున్నారు, కానీ అర్జునుడిగా చూడటం లేదు. అక్కడ ఆల్రెడీ పదవులు ఆశిస్తున్న ధర్మరాజు, నకుల సహదేవులు, భీములు అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా క్లెయిమ్ చేస్తారు. ఇదివరకే చెప్పాను. ఈయన జాతకం నాకున్న వివరాల ప్రకారం ఈయనది తులారాశి చిత్తా నక్షత్రం అంటారు. లగ్నం వచ్చి కుంభలగ్నం కొందరు చెప్పారు, మేన లగ్నం కొందరు చెప్పారు. ఆయన దశ ప్రకారం చూసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన శని దశ చివరిలో ఆయనకి అధికారం వచ్చింది. ఆయనకు ఇంకో 1.5 year వరకు ఆయనకి అధికారం ఉంటుంది. ఇప్పటికి రేపు మార్చి జూన్ తర్వాత ఆయన దశ మారుతుంది, శని దశ. అంటే దిగిపోవచ్చు అంటారా? శని దశ మారి బుధ దశ వస్తుంది. శని దశలో శని ఇచ్చినవి చివరి దశలో కొంచెం కోల్పోయే అవకాశం ఉంది. సో ఆ రెండింటి ప్రకారం చూసుకుంటే జూన్ తర్వాత మారే అవకాశం ఉన్నది. ప్రభుత్వ అధినేతలు మారుతారు, కానీ పార్టీ అదే ఉంటుంది. కనుక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు బీజేపీలో అధ్యక్ష పదవి కోసం ఈటల కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ జాతక చక్రాలు ఎలా ఉన్నాయండి? మీరు చెప్పిన దాని ప్రకారం వారిద్దరూ ఇదివరకు చేసే ఉన్నారు, బీజేపీ అధ్యక్ష పదవి చేసినట్టున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం వారిద్దరికీ అంతగా కనిపించడం లేదు అవకాశం. సో వేరే వాళ్ళలో ఇంకొక ఎవరైనా రావచ్చు. అంటే వాళ్ళ టీంలోనే వాళ్ళ టీంలోనే ఇప్పుడు నాకున్న వివరాల ప్రకారం ఒక 5గురు ఆ పొజిషన్ కోసం రేస్లో ఉన్నట్టుగా ఉన్నది. అరవింద్ గారు, రఘునందన్ గారు కూడా ఉన్నట్టున్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం. ఈ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత, ఈ 5 సంవత్సరాల వీళ్ళ రూలింగ్ అయిన తర్వాత మేబీ ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? 29 ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పుడు మళ్ళీ గ్రహగతులు అవి మారుతాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం అనేది ఒక రకంగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రజలే పాలకులు. ప్రజలలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతారో వారికే వచ్చే అవకాశం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ట్రెండ్ బట్టి చూస్తే ప్రజాస్వామ్యం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో ఈ ప్రభుత్వాలే స్థిరంగా ఉండే అవకాశం లేదు. 29లో బీఆర్ఎస్ పార్టీకి 55% ఛాన్స్ ఉంది. అంటే చాలా మంది ఇప్పుడు మరి కేసీఆర్ పని అయిపోయింది, ఇంకా లేదు, ఆయన ముందుకు రాలేరు, సర్వీసింగ్ లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఏంటండి ఆయన జాతక చక్రం ఎలా ఉంది? కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయనకు యోగం అయిపోయింది. ఆయన 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారు. ఆయనకు గురుదశ వచ్చింది. ఆయనకి యోగం ఇచ్చింది రాహు దశ. రాహు ఇచ్చాడు. రాహు ఇచ్చిన యోగం గురువు చెడగొడతాడు. ఆయనకి గురుదశ వచ్చినప్పుడు అందరూ ఆయన ఇంకా
ముఖ్య స్థానానికి వెళ్తారు, పై స్థానానికి వెళ్తారు, చీఫ్ మినిస్టర్ కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతారు అన్నది చెప్పారు. దాంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నారు. కానీ తెరాస అనే పార్టీ ఒక తెలంగాణ విషయాల కోసమే, తెలంగాణకి సంబంధించిన బాగోగులు మంచి చెడ్డలు చూడటం కోసమే ఏర్పడిన పార్టీ. కానీ ఎప్పుడైతే వారు తెరాసని భరాసగా మార్చుకున్నారో నిరాశ పొందాల్సి వచ్చింది. సో ఆయన నాయకత్వంలో ఆ పార్టీకి అంత అవకాశం లేదు. సరే, వారి పార్టీలోనే ఇంకా ముగ్గురు ఉన్నారు, కేటీఆర్, హరీష్ అండ్ కవిత. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అవుతారు. సో నా ఉద్దేశం ప్రకారం బీఆర్ఎస్లో వీరు కేసీ గారి తర్వాత కవితకి రాజయోగం ఉన్నది, ఆమెకి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇంతకుముందు గతంలో కవితని కొన్ని కేసెస్లో ఇరికించి తనని జైలుకి పంపించారు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా బంధనం తప్పదు. ఎవరైతే బంధనం ఉంటారో వాళ్ళు మళ్ళీ అధికారం పొందుతారు. అధికారం ఎంత ఉంటుందో అవమానం కూడా అంతే ఉంటుంది. ఇదివరకంటే రాచరికాలు రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజు యుద్ధంలో మరణించేవాడు అక్కడతో పోయేది, రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఈ అధికారం అనేది కూడా ఒక బంధనమే. బంగారు సంఖ్యలు, అధికారంలో ఉంటే బంగారు సంఖ్యలు, లేకపోతే ఇనుప సంఖ్యలు. సో ఎవరైతే బంధనం పొందారో వారు తప్పనిసరిగా అధికారాన్ని కూడా పొందుతారు. కొంతమంది ముందు బంధనం పొందితే తర్వాత అధికారం వస్తుంది, కానీ కొంతమంది ముందు అధికారం పొందితే తర్వాత బంధనం పొందుతారు. అలా చాలామందిని చూసాము. ఆ ప్రక్రియలో అదేంటంటే అక్కడ జరిగిన తప్పుకి ఆ పనిష్మెంట్ అయిపోతుంది. ఒకే తప్పుకి 2 సార్లు పనిష్మెంట్ ఇవ్వరు, భగవంతుడు కూడా అంతే. సో వారికి అంత అవమానం జరిగిందో అంత అధికారం కూడా వచ్చే ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారి విషయం చూసుకుంటే ఆయన 50 నెల రోజులు ఎంతో ఆయన కేసులో జైల్లో ఉన్నారు, వచ్చి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ముందు చూసుకుంటే 53 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, ఆయన మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే జగన్ గారు కూడా 16 నెలలు జైల్లో ఉండి వచ్చి మళ్ళీ అయ్యారు. ఈ ట్రెండ్ ప్రకారం ఒక రకంగా చూసుకుంటే ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అవుతారు. సో ఇప్పుడు 2029 ఎలక్షన్స్లో కాంగ్రెసే కొనసాగుతుందంటారా లేదా బీజేపీ వస్తుందంటారా? 29 ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీకి అంత వచ్చే అవకాశాలు లేవు. నేను మోడీ గారి జాతకం ప్రకారం ఇదివరకే చెప్పాను, 2027 తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయి, మోడీ గారు తప్పుకునే పరిస్థితులు కూడా వస్తాయి. సో తర్వాత ఒకళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్ కూడా మారే అవకాశాలు వస్తాయి 27 నుంచి 29 వరకు. అప్పుడు 29లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని కాంగ్రెస్ పార్టీయే సెంట్రల్లో అధికారానికి వచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసరికి మన దక్షిణ భారతదేశం అంతా ప్రాంతీయ పార్టీల మీద నడుస్తుంది. ఆ ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక నేషనల్ పార్టీతో టైఅప్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ టైఅప్ పెట్టుకునే అవకాశం లేదు. అప్పటికి బీజేపీ కూడా వీక్ అవుతుంది కనుక బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా టైఅప్ పెట్టుకునే అవకాశం కావచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఆ తెలంగాణలో కూడా మహారాష్ట్ర లాంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎన్సీపీ పార్టీలో 2 గ్రూపులు, శివసేన పార్టీలో 2 గ్రూపులు, కాంగ్రెస్ బీజేపీ, ఇలాంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. సో రకరకాల విన్యాసాలు జరిగి గ్రూపుల్లోంచి కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళి కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏర్పడే అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా మనము తెలంగాణ వీటిపైన మనం తెలుసుకున్నాం, తెలంగాణ గవర్నమెంట్ పాలిటిషియన్స్. సో ఒకసారి మనం ఆంధ్ర సైడ్ కూడా వెళ్దాం. ఓకే, జగన్ అసలు అంత తక్కువ మెజారిటీతో ఓడిపోవటానికి కారణం ఏమంటారు? తక్కువ మెజారిటీతో ఓడిపోవటం కాదు, అంటే ఒకప్పుడు ఎక్కువ మెజారిటీతో గెలిచారు కదా, అంత 11 సీట్స్ రావటం ఏంటి? అప్పుడు నేను చెప్పాను, జగన్ గారి జాతక వివరాలు నాకు ఒక 5 పొలిటీషియన్స్ 4-5 బ్యూరోక్రాట్స్ ఇచ్చారు. కానీ వారు ఇచ్చిన బర్త్ టైం కరెక్షన్ కాదని చెప్పి నేను బర్త్ టైం కరెక్టర్ మెజర్ చేశాను. వారి ఎలక్షన్ ముందే కొంతమంది అడిగితే అందరూ ఆయనకు అప్పుడు బుద్ధదశ వచ్చింది, వచ్చే 17 సంవత్సరాలు ఆయనే ఉంటారని చెప్పారు. కానీ నాకు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆయన బుద్ధదశ అయిపోయింది. బుద్ధదశ చివరిలో ఆయనకి అధికారం వచ్చి బుద్ధదశ 17 సంవత్సరాలు, ఆయన 9 సంవత్సరాలు పాదయాత్ర చేయటం, తర్వాత ఒక 5 సంవత్సరాలు పదవిలో ఉండటం జరిగింది. కానీ బుధదశ అయిపోయి ఆయనకి కేతుదశ వచ్చింది. కేతుదశ ఆయనకి అంత అనుకూలం కాదు, అందువల్ల ఆయనకి అధికారం భ్రంశం జరిగింది అని చెప్పాను. తర్వాత వచ్చేసరికి ఆయనకి ఇంకో 3-4 సంవత్సరాల వరకు గడ్డు కాలం అని కూడా నేను చెప్పాను. సో దాని ప్రకారం ఎప్పుడైతే జగన్ గారిదేమో నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు, వారి జన్మ సమయానికి రాహుదశ వస్తుంది. ఆ రాహు ఆయనకు అనుకూలంగా మంచి పొజిషన్ ఇస్తాడు. కానీ రాహు ఎప్పుడైతే మంచి పొజిషన్ ఇచ్చాడో కేతువు దాన్ని చెడగొడతాడు. సో రాహుదశలో వచ్చినవన్నీ
కేతు దశలో కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కేతు దశ నడుస్తుంది కనుక ఆయనకి అంత అంత విపరీతమైన ఓటమి పొందాల్సి వచ్చింది. రానున్న ఎలక్షన్స్లో మళ్ళీ ఒకవేళ 29 వరకు ఉండే పరిస్థితులను బట్టి అప్పుడు చూడాలి. ఈ లోపల ఈ చెప్పిన ప్రజాస్వామ్యంలో గ్రూపులే ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తాయి కనుక ఎటుపక్క ఎవరున్నారు అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది. ఎలాగైతే చెప్పానో ఈ సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఒకే నాయకత్వంలో మనలేవు. సో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక నేషనల్ పార్టీతో కూడా టైఅప్ పెట్టుకోవాలి. నేను గత మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా చెప్పాను. మహారాష్ట్రలో 2 గ్రూపులు ఉన్నాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్ రాహుల్ గ్రూప్. అక్కడ నేను చెప్పిన దాని ప్రకారం అప్పుడు నలుగురు చూసుకుంటే బీజేపీలో మోడీ గారి జాతకం బాగుంది, దశ బాగుంది, ఆయన కుజులో శుక్ర అంతర్దశ. తర్వాత షిండేకి రాహు దశ నడుస్తుంది. ఈ మిగతా ఇద్దరు అజిత్ పవార్కి ఫడ్నవీస్కి బుధ దశ నడుస్తుంది. సో ఆ గ్రూపులో ఇద్దరికి పాజిటివ్, ఇద్దరు న్యూట్రల్ ఉంది. ఇటు చూసేసరికి రాహుల్ గాంధీకి నెగిటివ్ నడుస్తుంది, అతని కుజుల్లో శని నడుస్తుంది. ఉద్ధవ్ థాకరే గురుదశ నడుస్తుంది, కానీ శరద్ పవార్కి మాత్రం బుధ దశ నడుస్తుంది. అది అంత ఎంకరేజింగ్గా లేదు. సో వీరికి వచ్చే అవకాశం లేదు, వారే నెగ్గుతారని చెప్పాను. ఆ రకంగా రేపు వచ్చే గ్రూపుల్లో కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఒక పార్టీ ఒకవైపు, ఒకళ్ళిద్దరు ఒక పార్టీ వైపు ఉన్నారు. ఆ గ్రూపుల్లో ఎవరికి ఎక్కువ జాతకం అనుకూలంగా ఉంటుందో వాళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వైసీపీ కనుక బీజేపీతో కానీ లేదా కాంగ్రెస్తో కానీ పొత్తు పెట్టుకుంటే ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అప్పుడు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు బీజేపీలో ఎవరుంటారు, ఆ నాయకులు ఎవరుంటారు, వారి జాతక వివరాలు మనకి ఇస్తే అది చూసి చెప్దాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో బాగా చలామణి అవుతుంది. వాళ్ళది ఎలా ఉండబోతుంది? ఈ 5 సంవత్సరాలు బాగానే ఉంటుందా, లేకపోతే ఎవరన్నా అందులో నుంచి దిగే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? నేను కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పాను. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఆ ప్రభుత్వాలు ఏర్పడే టైంకి యోగాన్ని ఇచ్చే గ్రహాలు గురువు శుక్రుడు వాళ్ళిద్దరు అస్తంగత్వంలో ఉన్నారు. అంటే గురుబలం కానీ శుక్రబలం కానీ వారికి లేదు. ఏదైనా శుభకార్యానికి మంచి కార్యానికి గురుబలమే చూసుకుంటారు. పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా శుభకార్యాన్ని గురుబలం చూసుకుంటారు. కానీ అప్పుడు గురుబలం లేదు కనుక వారికి ఆ ప్రభుత్వాలు పూర్తికాలం మనగలిగే అవకాశం లేదు అని చెప్పాను. చాలామంది ఇంత మెజారిటీ వచ్చిన గవర్నమెంట్లో ఎట్లా పోతాయి అటువంటి ప్రశ్నలు వేశారు. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ పోతుందని కాదు, నాయకులు మారచ్చు. ప్రభుత్వాధినేతలు ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ నాయకులు మారినా ఎట్లాగైతే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి బదులు వేరే వారు వచ్చినట్టు అక్కడ కూడా ఆ పార్టీ నుంచి వేరే వారు వచ్చే అవకాశం ఉంది. అది 27 తర్వాత ఉన్న గ్రహగతులను బట్టి మనం మళ్ళీ చెప్పాం. సో సీఎంగా నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ లేదా జగన్ కానీ ముగ్గురులో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గ్రహస్థితి ఉందమ్మా. లోకేష్ గారికి ఏమో లగ్న బలం బాగుంది. లోకేష్దేమో మకర లగ్నం, మేష రాశి, భరణి నక్షత్రం. పవన్ కళ్యాణ్ది వచ్చి మకర రాశి, శ్రవణ నక్షత్రం. లగ్నం కుంభం అని కొందరు అంటారు, మేషం అని కొందరు, మేనం అని కొందరు అంటారు. కానీ ఈయనకేమో పవన్ కళ్యాణ్కి రాశ్యాత్తు యోగం ఉన్నది, లోకేష్కి ఏమో లగ్నాత్తు యోగం ఉన్నది. వారిద్దరూ కలిస్తే వారిద్దరూ పవర్ షేరింగ్ మెథడ్లో చేసుకుంటే వారు వచ్చే ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతకాలం ఒకరు చీఫ్ మినిస్టర్ అయ్యేలాగా ఎలాగైతే ఇప్పుడు మహారాష్ట్ర మిగతా చోట్ల జరుగుతున్నాయో అటువంటి అరేంజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్ గారికి వచ్చే అవకాశం లేదు. ఇంకా నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీకి అంత మంచి స్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీతో ఆయన ఇప్పుడు విభేదించున్నారు కనుక కాంగ్రెస్తో కలుస్తారనే ఇప్పుడే చెప్పలేము, కానీ భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు న్యూస్లో చూసుకుంటే షర్మిల హాట్ టాపిక్ అవుతుంది. అన్నా చెల్లెళ్ళ టాపిక్స్ అనేటివి బయట జనాలలో చాలా ఇదిగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ రకంగా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలవబోతారా? అది ఇదివరకు ఒకసారి చెప్పాను నేను. జగన్ గారిది అంతా ఆరుద్ర నక్షత్రం అంటారు, కానీ ఆయన ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యలో ఉన్నాడు. సంధి పునర్వసు నక్షత్రం అంటే రాముడు పుట్టిన నక్షత్రం, రావణుడు కూడా పుట్టింది కూడా పునర్వసు నక్షత్రం. కానీ చాలామంది తెలిసింది రాముడే తెలిసాడు. సరే, పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఏంటంటే తండ్రి వల్ల కానీ తండ్రి కోసం కానీ వారు కష్టాలు పడాల్సి ఉంటుంది. సో ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన చాలా కష్టపడి చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది.
రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివాడు, దయామయుడు అన్న మంచి పేరు ఆయనకు వచ్చింది. ఈయన ఏదో అవినీతి చేశారని అన్న చెడ్డ పేరు ఈయనకి వచ్చింది. అట్లాగే పునర్వసు నక్షత్రం వాళ్ళకి అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఈ విభేదాలు వస్తాయి. ఆస్తి అప్పుడు రాజ్య వ్యవహారం. అప్పుడు భరతుడు రాజ్యం అడగకపోయినా తెల్లారి రేపు మార్నింగ్ రాముడికి పట్టాభిషేకం అంటే రాత్రి కైకేయి వచ్చి మా అబ్బాయికి ఇమ్మంటే తెల్లారేసరికి రాముడిని అడవికి వెళ్ళిపోమని భరతుడికి రాజ్యం ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ భరతుడే వచ్చి నాకు వద్దు రాజ్యం అని చెప్పి అడవికి వెళ్ళి బతిమినాలినా రాముడు రాలేదు. భరతుడు ఆ రాజ్యం వహించాల్సి వచ్చింది. సో అదే రకంగా ఇప్పుడు ఈయనకు కూడా వారిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి. అప్పుడు ఒకరు నాకొద్దు రాజ్యభోగం, ఒకరు నాకొద్దు అంటే ఇప్పుడు నాకు కావాలనే పరిస్థితి ఉంది. సో ఆయన మీద ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వ్యతిరేక ప్రభావమే కనిపిస్తుంది. కనుక భవిష్యత్తులో వారిద్దరి మధ్య కలిసే అవకాశం లేదు. ఇప్పుడు నార్మల్గా జెన్యున్ మాట్లాడదాం. చాలా మంది జాతకాలు వినడానికి ఆసక్తి చూపుతారు. కొంతమంది వామ్మో అదేదో కుజుడు పట్టినంటే కుజుడని, లేకపోతే అలా ఏమైనా గండాలు ఉన్నాయేమో అని చెప్పి భయపడతా ఉంటారు. అవి వినడానికే కొంచెం ఆసక్తి చూపరు. సో అంటే వీటి వల్ల నిజంగానే మనము అంత ఇదిగా ఉంటుందా అని చెప్పేసి ఏమన్నా ఉన్నాయా? అంటే వినొచ్చా, వినకూడదా, తెలుసుకోవడానికి ప్రయత్నించొచ్చా? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? ఎంఆర్ఐస్ కానీ సిటీ స్కాన్ కానీ పంపిస్తారు. అంతవరకు ఆయన ఏదో ఒక జ్వరమో కడుపు నొప్పి అనుకుని వెళ్ళిన వ్యక్తికి ఎంఆర్ఐ స్కాన్లో సిటీ స్కాన్లో క్యాన్సరో ఆల్సరో అనేది పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే రియాక్ట్ అయ్యి తగిన వైద్యం చేయించుకుంటారు. అదే రకంగా ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మా అనారోగ్యం జ్వరంతోనో జలుబుతోనో స్టార్ట్ అవుతుంది, వెళ్ళేసరికి ఏదో ఉంటుంది. అదే రకంగా జాతకాల్లో కూడా మనుషులు చేసుకునే కర్మలు 3 రకాలు ఉంటాయి. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢాదుడి కర్మ అని 3 రకాలు ఉంటాయి. పూర్వజన్మలో మనం ఏం పాపం చేసామో దాని ప్రకారం ఈ జన్మలో మనకు వస్తాయి. శుద్రుడి కర్మ అంటే అది సాలిడ్ అనమాట. ఖచ్చితంగా మనకు ఆ మంచి కానీ చెడు కానీ జరిగిపోద్ది. ఒకరు ఏదో మంత్రి అవ్వాలి, అయిపోతారు. అలాగే మంత్రి పదవి పోవాలి, అది కూడా పోతుంది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఎప్పుడు దిగిపోతారు అనేది ఎవరికి తెలియదు. అది శుద్రుడి కర్మ మీద ఉంటుంది. ఇంకా విద్రుడి కర్మ అంటే చిన్న చిన్న తప్పులు ఏమన్నా మనిషి చేస్తే వాటిని మన ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న పూజలతో వాటికి పరిహారం అయిపోద్ది. మనకి తెలియకుండానే అయిపోతాయి. ఎట్లా అంటే మనం వెళ్తుంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం బండి స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆ కిక్కు కొట్టేప్పుడు మనకి కాలుకి దెబ్బ తగలవచ్చు. లేదా బండి వెళ్తుంటే మనం ఎవడో మనకి డాష్ ఇవ్వచ్చు, మన ప్రమేయం లేకుండానే వెళ్తుంది. అప్పుడు మనం పడిపోయి మనకి పెద్ద దెబ్బ తగలవచ్చు, చిన్న దెబ్బ తగలవచ్చు, కానీ అంతటితో అయిపోయింది. ఇంకా దృఢాదుడి కర్మ అనేది ఏంటంటే లిక్విడ్ లాంటిది అనమాట. అదేంటంటే నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పుకి ఈ రకంగా పరిహారం చేసుకో అని చెప్పి భగవంతుడి ముందు దాన్ని మనకి తెలియజేస్తాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయింది, మీరు బండి బాగానే ఉందని వెళ్ళిపోయారు, కొంచెం దూరం వెళ్ళక ఆగిపోయింది. అది అక్కడ మీకు ఇంజిన్కి దెబ్బ తెలియందా, ఏం పోయిందనే తెలియదు కదా. అప్పుడు యూ హ్యావ్ టు గో టు ది మెకానిక్. అప్పుడు అతను చూసి ఈ పార్ట్ పోయింది, ఇది చేసుకోవాలని చెప్తాడు. అట్లాగే ఏదైనా ఒక బాధ కలిగించి ఆ బాధ ఎలా నివృత్తి చేయాలని చెప్పేదే ఈ దృఢాదుడ కర్మ అనమాట. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? జాతకాలు చూసుకుంటేనే కదా తెలుస్తాయి. అసలు ముందే భయపడిపోతే ఎట్లా తెలుస్తాయి? అంటే చెప్పిన తర్వాత అరే నీకు అది ఉందిరా ఇది ఉందిరా అనగానే గుర్తొచ్చినప్పుడల్లా భయపడతా ఉంటారు. అన్నీ భయపడి ఇప్పుడు ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. బాధ, పీడ, మారకం అని 3 రకాలు ఉంటాయి. అది మనకి బాధాకారణం అయితే కొంతసేపు బాధ పెట్టి పోతుంది. పీడ అయితే ఇంకొంచెం ఎక్కువ కాలం వెళ్తుంది. మారకం అంటే దానిలో మనకి మరణం లభిస్తుంది. సో అది ఏ రకంగా ఉన్నదనేది తెలుసుకోవాలి, ఎంత ఉన్నదే. అది ఏంటంటే గ్రహ బలాలు ఉంటాయి. ఆ గ్రహ బలాలు ఇదివరకు నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు అలా చెప్పేవారు. ఇప్పుడు అట్లా కాదు. గ్రహాలు ఏ గ్రహం కూడా కంప్లీట్గా మంచి చేయదు, చెడు చేయదు. వాళ్ళు కూడా వాళ్ళ అసైన్ డ్యూటీస్ పెట్టే చేస్తారు. అది దాన్ని షడ్బలాలు అని అంటారు. ఆ షడ్బలాల్లో ఇష్టఫలం, కష్టఫలం అని ఉంటుంది. ఆ ఇష్టఫలం ఎంత ఇస్తుంది, కష్టఫలం ఎంత ఇస్తుంది గ్రహం ఎప్పుడు వస్తుంది, అప్పుడు అది తెలుసుకుని ఇష్టఫలం వచ్చేప్పుడు మనకు కావాల్సిన దాన్ని ట్రై చేయాలి, కష్టఫలం వస్తుంటే దాన్ని తప్పించుకోవడానికి ట్రై చేయాలి. ఆ రకమైన ప్రయత్నం చేయాలన్నమాట. ఆ ప్రయత్నం ఎలా చేయాలని తెలియజేసేదే ఈ జ్యోతిష్ శాస్త్రం. దానికి తగిన పరిహారాలు చెప్తారు. ఆ పరిహారాలు అందరూ చేయలేరు. ఇదివరకు అందరూ భగవంతుడి మీదే ఎక్కువ బేస్ అవుతే అందరూ ఎవరైనా సరే రోజు పూజలు అవి చేసుకుంటూ ఉండేవారు. అలాగే వారానికి ఒకసారైనా గుళ్ళకి వెళ్తూ ఉండేవారు. 2-3 నెలల కన్నా తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉండేవారు. అప్పుడు వారు తెలిసి చేసినా తెలియక చేసిన కొన్ని పాపాలు చేసినా పరిహారం అయిపోయి. కానీ ఇప్పుడు ఆ రకంగా ఎవరు లేరు. డైలీ లైఫ్లో అసలు దేవుడి వంక చూసే పరిస్థితే కనిపించట్లేదు.
అప్పుడు ఏం జరుగుతుందంటే ఎలాగైతే మనకి 2 రకాల మెయింటెనెన్స్ అని బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని 2 ఉంటాయి. మనం ఏదైనా ఒక కారు కొనుక్కున్నప్పుడు వాడు నెక్స్ట్ మెయింటెనెన్స్ డ్యూ అని డేట్ ఇస్తాడు. ఆ డేట్కి మనం పంపిస్తాము. వాడు ఏదో చేసి ఇస్తాడు. మన కారు ఏం కాదు. ఇలా చూసి చూసి అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎందుకురా అని మానుకుంటాం. ఇప్పుడు వెళ్ళేసరికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకుని అంతా చేసుకోవాల్సి వస్తుంది. అలా అన్నమాట ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. మనం రెగ్యులర్గా దైవారాధన చేసుకుని రోజుకోసారైనా దేవుడిని తలుచుకుని వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళి నెలకొకసారైనా ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటే ఇటువంటివి పోతాయి. ఏమీ లేనప్పుడు వాళ్ళకి ఏదో ఒక బాధ తగులుద్ది. అప్పుడు మొక్కుకుని తిరుపతి వస్తాను, కాశీ వస్తాను, కామాఖ్య వస్తాను అని చెప్పి పరిగెడతారు. ఇవన్నీ ముందు నుంచే తెలుసుకుని ఎప్పుడు ఎవరికి ఏ మంచి జరుగుద్ది, ఏ చెడు జరుగుద్ది, ఆ మంచికి దానికి ప్రయత్నం చేయండి, చెడుకైతే తప్పించుకోవడానికి చేయండి అని చెప్పే గూగుల్ మ్యాపే మన జాతకం. ఎలాగైతే మనం ట్రావెల్ చేయటే గూగుల్ మ్యాప్ చూసుకెళ్తుంటే వెళ్ళేసరికి కొంత జూబ్లీ హిల్స్ ఎక్కిపోతే ట్రాఫిక్ జాము, డైవర్షన్ వే చూపిస్తారు. అది తీసుకుని వెళ్ళొచ్చు. కానీ గూగుల్ మ్యాప్ చూసుకోకుండా వెళ్ళి ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయి బాధపడటం ఎందుకు? అట్లా చెప్పేది ఇదన్నమాట. సో ఎప్పటికప్పుడు శాస్త్రాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకోవాలి. దాని ప్రకారం మనం చేసుకుంటూ ఉంటే అందరికీ మంచి జరుగుద్ది. ఇంకా చాలామంది భయపడేది ఏంటి, ఎవరికైనా ముందు దేవుడు జ్యోతిష్యం గుర్తొచ్చేది 2 సార్లు. అమ్మాయిలు అబ్బాయిలది పెళ్లి టైము, ఉద్యోగం టైము. ఈ 2 సార్లు మాత్రం తప్పకుండా దేవుడు గుర్తొస్తాడు అందరికీ. చాలామందికి పెళ్లి విషయంలోనే చాలా అపోహలు ఉంటాయి. చాలామందికి ఎక్కువగా చెప్పేది ఏంటంటే కుజదోషం. ఆ కుజదోషం అంటారు. ఆ కుజదోషం అనేది అన్ని లగ్నాలకి కుజదోషం ఉండదు, అన్ని నక్షత్రాలకి కుజదోషం ఉండదు, అన్ని రాశులకి కుజదోషం ఉండదు, అన్ని స్థానాల్లో కూడా కుజదోషం ఉండదు. ఆ కుజుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, మళ్ళీ ఆ దశ ఎప్పుడు వస్తుంది, ఆయనకి ఏం చేయాలి, అది స్వల్పమా అధికమా, అదంతా చూసుకుని ఆ కుజదోషం ఉన్నదా లేదా, దాని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది దానికి ప్రకారం చెప్పాలి తప్ప ఒక చాటు చూడగానే కుజదోషం ఉందని చెప్పేయటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఆ రకంగా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అది చాలామంది అన్నిట్లోనూ వ్యాపారం ఉన్నట్టే చాలామంది వ్యాపార దృక్పథంతో చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ నిజాయితీగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సరైన అనాలిసిస్ వస్తుంది, వస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర మీ జాతకాలు చూపించుకోవడం అనేది మంచిది. ఓకే, ఇప్పుడు కొంతమంది స్కూల్ టైంలో టాపర్స్ అయి ఉండొచ్చు, కాలేజ్ టైంలో టాపర్స్ అయి ఉండొచ్చు. ఒక కరెక్ట్ ఏజ్లో జాబ్ కొట్టాలి అన్న టైంకి వీళ్ళకి జాబ్ రాదు. ఎంత ట్రై చేసినా సరే ఎక్కడో ఒక చోట వెనకబడి ఉంటారు. దానికి కారణం ఏదంటారు? అన్నిట్లలో యాక్టివ్గా ఉంటారు, అన్నిట్లలో ఫస్ట్, కానీ జాబ్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఒక సర్టెన్ టైంలో వెనకబడి ఉంటారు. విద్య విషయం వచ్చేసరికి 3 రకాల విద్యలు ఉంటాయి. ఎలిమెంటరీ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్, మిడిల్ ఎడ్యుకేషను అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాయి. కొంతమంది చెప్పినట్టుగా హై స్కూల్ వరకు బాగా చదువుతారు, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే ఎలిమెంటరీ విద్యకి 3వ స్థానం చూడాలి, జాతకంలో 3వ స్థానం చూడాలి. అప్పుడు శుభగ్రహాలు ఉన్నాయంటే వారికి చిన్నప్పుడు విద్య అంతా బాగుంటుంది. అప్పుడు అక్కడ చెడు గ్రహాలు ఎక్కువ ఉన్నాయంటే ఆ విద్య ముందుకు వెళ్ళదు. అక్కడ సగం మంచి చెడు ఉంటే వీరు డింకీలు కొట్టి పాస్ అయ్యి ముందుకు వస్తారు. తర్వాత వాళ్ళకి మధ్య వయసులో 5వ స్థానం చూడాలి. 5వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయంటే వారికి ఆటోమేటిక్గా మంచి విద్య వస్తుంది. ఆ తర్వాత 9వ స్థానం కూడా చూడాలి. కొంతమంది డిగ్రీలు ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు అనమాట. సో 3, 5, 9 స్థానాలు చూసి వారికి ఏ దశలో మంచి గ్రహాలు ఉన్నాయి, ఏ దశలో మంచి గ్రహాలు లేవు, వారికి ఏ రకమైన విద్య వచ్చే అవకాశం ఉన్నది అది చూసి చెప్పాలి. దాని ప్రకారం దాన్ని ట్రై చేసుకుంటే అందరికీ అవుతుంది. ఇంకా ఉద్యోగం విషయానికి వచ్చేసరికి కూడా మనకి ఉద్యోగం మీద ప్రభావం చూసేవి 6, 10, 11 స్థానాలు అనమాట. 6వ స్థానం మనం దైనందిన జీవితంలో ఏం చేస్తాం, ఏ ఉద్యోగం చేస్తాం అనేది తెలియజేస్తుంది. 10వ స్థానం దానివల్ల మనకి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అనేది తెలియజేస్తుంది. 11వ స్థానం అది ఎంతకాలం ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అట్లాగే ఉద్యోగాలు ఇచ్చే గ్రహాలు సూర్యచంద్రులు, శని, వీరు ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో వారి జాతకంలో సూర్యచంద్రుల పొజిషన్ ఏంటి, సూర్యచంద్రులు బలంగా ఉన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి ఇంకా ఎక్కువ గురువు అనుకూలం ఉంటే ఐఏఎస్, ఐపీఎస్లు వెళ్తారు. కుజుడు అనుకూలం ఉంటే పోలీసు, ఆర్మీకి వెళ్తారు. బుధుడు అనుకూలంగా ఉంటే సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ విజిట్స్ అవుతారు. శని అనుకూలంగా ఉంటే మాత్రం శ్రామిక స్థితి వస్తుంది అనమాట. నౌకరి చిన్నప్పటి నుంచి లో లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి చివరికి హై లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది.
రాహు లాంటి వాళ్ళు ఉన్నారంటే సడన్గా మంచి గెయిన్ వచ్చి అంతవరకు లేని వాళ్ళకి ఒక అవకాశం ఫారిన్లో వచ్చి విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాలు చదువు, విదేశ ఉద్యోగాలు కారకులు. చాలామంది ఏం చేస్తారంటే చాలా కాలం ఉద్యోగం చేసి చివరికి నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతుంటారు. దానికి కారకుడు కేతువు. ఆ ఉద్యోగంలో శ్రమలు పెట్టి నిర్వేదం కల్పించి ఇంక నేను చేయలేని దేవుడా అని చెప్పి వెనక్కి పంపించేస్తుంటాడు. అదే కొంతమందికి జాబ్స్ వస్తాయి కానీ వేరే వేరే ఇండస్ట్రీస్కి వెళ్తారు. 3 నెలలు అక్కడ, 3 నెలలు అక్కడ, 3 నెలలు అక్కడ. అంటే ఏంటి ఆ మధ్యలో ఏమన్నా జరుగుతుందా? వారికి ఏంటంటే 2 ఉంటాయి. వారికి ఉద్యోగ స్థానంలో ఆ ప్రతి రాశికి లగ్నానికి చర స్థిర అని 2 ఉంటాయి అన్నమాట. చర అంటే మూవింగ్, ఆల్వేస్ మూవింగ్. స్థిర అంటే ఫిక్స్డ్ అన్నమాట. వారి ఉద్యోగ స్థానం చరస్థానం అంటే వాళ్ళు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు. అలాగే వాళ్ళు ఉద్యోగాధిపతులు చర గ్రహాలు, చంద్రుడు, బుధుడు అటువంటి వాళ్ళు స్పీడ్ అన్నమాట. ప్రతి ఉద్యోగంలో డైరెక్ట్గా ఎంటర్ చేస్తారు, వెంటనే దాన్ని తీసుకుపోతారు. మీ మీడియాకి ఎక్కువ వాళ్ళిద్దరే కారకులు అన్నమాట. మీ యాంకర్స్ అవ్వడానికి చంద్రుడు, బుధుడు కారకం వహిస్తారు. చంద్రుడు ఎవరంటే మనం చెప్పే వాక్, మన ప్రజెంటేషన్ ఎట్లా ఉన్నది. బుధుడు ఏంటంటే స్పాంటైనిటీ. ఒక ఐటమ్ని మీరు ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ కవర్ చేయడానికి వెళ్తే అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, దానిలో ఎవరితో మాట్లాడాలి, ఏ పాయింట్స్ మాట్లాడాలి అని చెప్పేది బుధుడు. ఎట్లా మాట్లాడాలి, ఎలా ఎలిసిట్ చేయాలి ఇన్ఫర్మేషన్, మన ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాలి అనే చెప్పేది చంద్రుడి కారకుడు. ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉండాలి. అదే ఉద్యోగాల్లో కూడా ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు మారుతూ ఉంటారు, కానీ మంచిది వస్తుంది, బెటర్మెంట్. దీనికన్నా మంచి పొజిషన్ అలా వెళ్తుంటారు. వాళ్ళు చెడిపోతే మాత్రం వీడు అనవసరంగా ఈ పొజిషన్ పోగొట్టుకుని మళ్ళీ ఏం రాలేదురా దేవుడా అని ఏడుస్తాడు. అలాగే స్థిరంగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు శని, గురువులు అనమాట. ఆ శని ప్రభావం అదే ఉద్యోగంలో ఉంటారు. వారికి ఎక్కువ జీతం పక్కనే వస్తుంది, రా అని చెప్పి నేను రాడు, నాకు ఇక్కడ సరిపోయింది, ఈ 10,000తోనే నేను గడిపేసుకుంటాను అంటాడు. అది శనికారకుడు. గురువు ఏం చేస్తాడు, కావాల్సిన పొజిషన్ అంతా ఇస్తాడు. ఇక సూర్యచంద్రులు ఇచ్చే పరిస్థితిని మళ్ళీ రాహుకేతువులు పోగొడుతూ ఉంటారు. సో అదన్నీ చూసుకోవాలన్నమాట. సో వాడి వృత్తిస్థానం ఏం చెప్తుంది, ఏ చరమా స్థిరమా, ఏ గ్రహాలు ఉన్నాయి, సో ఉంటారా ఉండరా అది తెలుసుకోవాలి. ఇంకొంతమంది ఉద్యోగం చేయరు, వ్యాపారాలకు ఉంటారు. వారికి ఏం ఆస్తిపాస్తులు లేకపోయినా, ధనం లేకపోయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. దానికి కూడా వ్యాపారాలకు కారకుడు ఈ బుధగ్రహం, శనిగ్రహం కారకులు అవుతారు. అలా ఎవరెవరు వ్యాపారం చేస్తారా, అది ఎంతకాలం ఉంటుంది, ఏ వ్యాపారం చేయాలి, అవన్నీ కూడా ఆ గ్రహాల పరిస్థితులను బట్టి ఉంటాయి. అవి వారి వారి వ్యక్తిగత జాతక చక్రాలు పరిశీలించి వారికి ఏ రంగంలో అనుకూలత ఉందని చెప్పచ్చు. సో ఏలనాటి శని ఉంటే అసలు ఏ పనైనా సరే ముందుకు పోదంటారు, నిజమేనా? పెళ్ళిళ్ళ విషయంలో కుజదోషం ఎలాంటిదో జీవితం విషయంలో ఏలినాటి శని అటువంటిది. అందరూ పెళ్ళి అనేసరికి కుజదోషాన్ని భయపెట్టేస్తారు, జీవితం వచ్చేసరికి ఏలినాటి శని అని భయపెట్టేస్తారు. శని చేసేది ఏంటంటే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఎవరి జీవితంలోనైనా ఉంటుంది. ఆ శని కూడా ఎవరికి, శని రాశ్యాత్తు బాధలు కలిగిస్తాడు. లగ్నం ప్రకారం శని బాధలు పెట్టడం. రాశి ప్రకారం శని ఎటువంటి గ్రహం అంటే మనల్ని కష్టపెట్టి చివరికి ఫలితం ఇస్తాడు. మనిషి ఏం చేశాడు, ఏ తప్పు చేశాడు, దానికి ఎంత శ్రమ పెట్టి ఆయనకి ఇవ్వాలి. మరి ఈజీగా మనకి అమౌంట్ వచ్చిందనుకోండి, దాని విలువ తెలియదు. ఈజీకు మనం ఉంటాం, అదే ఒక రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు. ఒక బుట్ట బీరకాయలు పట్టుకెళ్ళి అమ్మటానికి ఉంటారు. ఒక పెద్ద బేరం వచ్చి ఆ బుట్ట అంతా ఒక ఆయన కొనుక్కుని వెళ్ళిపోతాడు. ఈ రేపు 2 మర్నాడు నుంచి ఏం చేస్తాడు, అలాంటి బేరం ఒకటి వస్తే బాగుండని చూసుకుంటూ ఉంటాడు. అలా ఉండదు, ఆ కేజీ అమ్ముకుంటేనే వెళ్ళాలి. అలాగ అర కేజీ అమ్మించేవాడు శని, గంపగొత్త బేరం ఇప్పించేసేవాడు గురువు అనమాట. అలాగే శని ఏం చేస్తాడంటే అందరినీ వాళ్ళు పూర్వజన్మలో ఏం చేశారు, దానికి ఏం చేయాలనేది 7.5 సంవత్సరాల్లో ఎందుకు వచ్చిందంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ జన్మరాశి ప్రకారం 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఒక్కొక్క దానిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు అనమాట. మొదటి 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు కష్టపెడతాడు. రెండో 2.5 సంవత్సరాల్లో రిలీఫ్ ఇస్తాడు. మళ్ళీ 2.5 సంవత్సరాలు ఈ తప్పు తెలుసుకోక వాళ్ళు మళ్ళీ తప్పులు చేశారంటే మూడో స్పెల్లో దానికి శిక్ష విధిస్తాడు. అది ముందు తెలుసుకున్న వారంటే ఉన్నారు. ఈ 7.5 సంవత్సరాలు కూడా శని ఒకే రకమైన వాడు, మూర్తిమంతం అంటారు. శని పాదాల నుంచి శిరస్సు వరకు ఇస్తారనమాట. ఒక్కొక్క ప్లేస్లో కొన్ని నెలలు ఉంటాడు అనమాట. శిరస్సులో 6 నెలలు, హృదయంలో 1.5 year అట్లా పార్ట్ ఉంటుంది. సో ఆ 7.5 సంవత్సరాల్లో కూడా సగమే కష్టపెడతాడు, సగం మాత్రం సుఖం ఇస్తాడు. ఈ విషయం చూసుకుంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది ఏలినాటి శని ప్రస్థానం. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చింది ఏలినాటి శనిలోనే. మరి మొదటి స్పెల్లో ఆయనకి
ఓడిపోయాడు, ఒక్క సీటు తన సీటు తనే నెగ్గలేదు, మరి డైరెక్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాడు కదా. ఆ రకంగా శని ఏం చేస్తే కష్టపెట్టేస్తాడు. పెళ్లి విషయంలో కుజదోషం ఎటువంటిదో జీవితంలో ఏలినాడ్స్ అనేటువంటిది, వీటి రెండింటినీ కరెక్ట్గా తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకుని ప్రార్థనలు చేసుకుంటే ఆ దోషాలేమి బాధించు. సో చూశారు కదా గురూజీ కాశ్యప్ గారు ఎలా చెప్పారో. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమన్నా ఇలాంటి అంటే ఆస్ట్రాలజీ గురించి ఇంకా వినాలి, మీ గురించి మీ జాతకాలు తెలుసుకోవాలి అనుకుంటే గురూజీని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నా కావాలి? నెంబరు మీకు ఇచ్చాను, దానికి ఫోన్ చేయొచ్చు. అట్లాగే నేను ఇక్కడ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ ఒకటి నడుపుతున్నాను వనస్థలిపురం SYN గ్రాండ్ హోటల్ దగ్గర. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వారు, జ్యోతిష్యంలో ఏమైనా డౌట్లు అటువంటివి ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చి తెలుసుకోవచ్చు. సో విన్నారు కదా, గురూజీ గారు ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా చెప్తారంట, ఆస్ట్రాలజీ చెప్పడంతో పాటు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా గురూజీ గారి నెంబర్ మేము ఇస్తాము, ఒకసారి మీరు వారికి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు.